నమస్కారం. సిసిసి కరోనా కాలంకి స్వాగతం. మనం ఈరోజు కరోనా కాలంలో ఈ కరోనా నేపథ్యంలో ప్రపంచాన్ని కుదిపేస్తున్న పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ప్రపంచ దేశాల్లో ఎలా ఉన్నాయి, మన దేశంలో ఎలా ఉంది, అసలు ఈ కుదుపులు ఎలా ఉంటాయి, ఏమిటి, ఈ కుదుపుల నుంచి తేరుకోవడం ఎలాగా, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం అతిథులను ఆహ్వానించున్నాం. ఇందులో రాజమహేంద్రవరంలో మొట్టమొదట అన్ని స్టాక్ ఎక్స్చేంజ్లకు సంబంధించిన స్టాక్ బ్రోకింగ్ అనే కార్యకలాపాలని ప్రవేశపెట్టిన సీనియర్ స్టాక్ బ్రోకర్ శ్రీ సీతారాం మహేశ్వరి గారు, వారిని ఆహ్వానించున్నాం. అలాగే శ్రీనివాస స్టాక్ ఏజెన్సీస్ నుంచి శ్రీనివాస మహేశ్వరి గారు, అలాగే సీనియర్ ఇన్వెస్టర్ కిందే కాకుండా జిఎస్ఎల్ గ్రూప్ డైరెక్టర్గా ఉన్న శ్రీ గ్రంథి రామకృష్ణ గారు, వీరిని ఆహ్వానించున్నాం. వీరితో మాట్లాడుకునే ముందు మనం రోజువారీ విశేషాంశాల్లోకి వెళ్ళి అప్పుడు వారి దగ్గరికి వద్దాం. రోజువారీ విశేషాంశాల గురించి వస్తే రాజమహేంద్రవరం పరిస్థితి ఏ విధంగా చూసినా ఏమీ బాగోలేదు. కేసులు పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 34 కేసులు ఉన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద 17 కేసులే ఉండేవి. అంటే మనకి రెట్టింపు ఉన్నాయి పక్కనే అని అనుకునేవాళ్ళం. ఈవేళ ఒక రాజమండ్రిలోనే 18 కేసులు అయ్యాయి. జిల్లాలో 34 చూపిస్తున్నారు, కానీ నిజానికి 36 వరకు ఉన్నాయి. ఇవి కూడా చూపించడం 2-3 రోజుల నుంచి నేను గమనిస్తుంటే ఏమవుతుందంటే మొన్నటికి వాయిదా వేసి చూపిస్తున్నారు. ఇవన్నీ ఏం లెక్కలో మనకు తెలియదు, కానీ మొత్తం మీద పరిస్థితి మాత్రం సవ్యంగా లేదు. దీనికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఆరిజిన్ వచ్చి ఆ నిజాముద్దీన్ మర్కజ్కి వెళ్ళి వచ్చిన నుంచే వస్తున్నాయి. ఆరిజిన్ అవన్నీ వాళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళని వెంటనే క్షణాల్లో ఐడెంటిఫై చేశారు. ఇక్కడ నుంచి దాని నుంచి వస్తోంది అని ఎప్పుడైతే ఒక పోలీసు ఉన్నతాధికారి సమాచారం ఇచ్చారో అప్పుడు వెంటనే ఐడెంటిఫై చేశారు. క్షణాల్లో ఇవి సాయంత్రం తెలిస్తే తెల్లారేటప్పటికి ఐడెంటిఫై చేశారు. అలా రాజమండ్రి ఒక్క ఊళ్ళోనే 22 మందిని ఐడెంటిఫై చేశారు. జిల్లాలో మిగిలిన వాళ్ళందరూ ఉంటే రాజమండ్రి నుంచి ఎక్కువ మంది ఉన్నారు, 22 మందిని ఐడెంటిఫై చేశారు. అంతా బాగానే ఉంది, వాళ్ళ మీద ఏదో నిఘా పెట్టేమన్నారు, అప్పటికప్పుడు ఏదో చేసేమన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మనకి క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఉన్నారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో వార్డు వాలంటీర్లని అన్ని రకాల సిబ్బందులు పెట్టారు. కానీ ఆ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఫీడ్బ్యాక్ ఏమిటి అన్నది ఏ జిల్లా యంత్రాంగంలో ఏ అధికారికి కానీ ఏ స్థాయి అధికారి కానీ పట్టించుకున్నట్టు కనబట్టలేదు అనడానికి ఇదే ఉదాహరణ. ఇది మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఫీడ్బ్యాక్ ఉండాలి. ఇలాంటి విషయాల్లో ప్రతి విషయంలోనూ కూడా ఫీడ్బ్యాక్ లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి అని మనం మొదటి నుంచి హెచ్చరిస్తున్నాం. ఈ నెలల్లో జరిగింది అదే. వీరికి ఫీడ్బ్యాక్ అవసరం లేదు, ఏం జరుగుతుందో అవసరం లేదు. అలాగే కనీసం ప్రజాప్రతినిధులతోటో పాత్రికేయులతోటో లేకపోతే బాధ్యులతోటో ఎన్జిఓలు స్వచ్ఛంద సంస్థలతోటో ఈ నెలల్లో ఒకసారైనా ఈ ఉన్నతాధికారులు కలిసి ఫీడ్బ్యాక్ తీసుకున్న దాఖలాలు ఏమీ లేవు. వారు ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ప్రజాస్వామ్యం వ్యవహారం అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. అదే ఆ వైఫల్యమే ఇవాళ మనం 18 కేసులకు వచ్చాం. ఈ 18 కేసులు ఇవాళ రాజమండ్రిలో అసలు ఇంత కేసులు రావాల్సిన పని లేదు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయంటే ఫీడ్బ్యాక్ లేక, తగిన నిఘా లేక, ఈ 2 పనులు లేకపోవడం వల్ల ఇవాళ పైగా ఇంకొకటి వాళ్ళు ఎక్కడుంటున్నారో కూడా వాళ్ళని ఐడెంటిఫై చేశాక కిక్కిరిసిన ఇళ్లలో, ఇక్కడేమో సామాజిక దూరం పాటించండి అంటున్నారు, వాళ్ళని కిక్కిరిసిన ఇళ్లలో ఉంటున్నారు. ఒకే కుటుంబంలో 3-4 కేసులు వస్తున్నాయి. ఇవన్నీ ఒక కుటుంబంలో వచ్చిన తర్వాత అయినా మిగిలినప్పుడైనా జాగ్రత్త పడుతున్నారా? లేదు. అందుచేత ఏమైంది, ఇప్పుడు ఇవాళ 1-2 కాకుండా 18 కేసులకు వెళ్ళింది. రోజు రోజుకి మనకు రెడ్ జోన్లు పెరుగుతున్నాయి. నిన్న రాత్రికి నెహ్రూ నగర్ ప్రకటించారు. ఇవాళ ఆల్కట్ గార్డెన్స్లో మరో 2 పాజిటివ్ కేసులు వస్తున్నాయి అంటున్నారు. అవి రేపటికి వాయిదాలు వేస్తున్నారు. అది కూడా ఏంటంటే లోకల్గా ప్రకటించిన రాష్ట్ర స్థాయిలో ప్రకటనకు వెళ్ళేటప్పటికీ వాయిదాలు ఇస్తున్నారు. ఈ వాయిదాలు వేయడం వల్ల ఏమైనా ఏం లాభం ఉందో నాకైతే తెలియదు, కానీ మొత్తం మీద జరుగుతున్న పరిస్థితి మాత్రం అలార్మింగ్ సిచ్యువేషన్ని వీళ్ళు ఇది మనం ఒక రకంగా చెప్పాలంటే నేను పని చేయట్లేదని అంటలా, చేస్తున్నారు. కానీ ఆ చేసే దాంట్లో కొంచెం బుర్ర ఉపయోగించి పని చేయట్లేదు. ఇది నేను ఖచ్చితంగా దీన్ని నమ్ముతున్నాను. ఇది మనం ఎందుకంటే బుర్ర ఉపయోగించి, నీ ప్రజ్ఞ ఉపయోగించి, నీ తెలివితేటలు ఉపయోగించి ఎక్కడ కేసులు ఉన్నాయి, ఎక్కడ ప్రమాదం ఉంది అన్నది నువ్వు అరికట్టగలిగి చూస్తుంటే, ముందే ఆలోచించుంటే, అలాగే ఆ వైద్య నిపుణులకి ఆలోచనకి వదిలేసి ఉంటే వైద్య నిపుణులు కూడా చక్కదిద్దుండేవారు. వైద్య నిపుణుల ఆలోచనలతో నడవట్లేదు ప్రస్తుతం. వైద్య నిపుణుల ఆలోచనలు నడిస్తే నిజంగా చక్కగా ఉండేది. వేరే నిపుణులు వేరే అన్నీ మనకే తెలుసుకునే నిపుణులతోటి జరుగుతున్నాయి. దాని ప్రభావం ఇది అని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. దీనికి నేను కట్టుబడి ఉన్నాను. ఏ స్థాయిలో వాళ్ళు అడిగినా నేను దీనికి చెప్పగలను. ఇది పరిస్థితి. ఆల్కట్ గార్డెన్స్లో మరో 2, ఆల్కట్ గార్డెన్స్లో రెడ్ జోన్ వస్తుంది. ఈ పక్కనే నెహ్రూ నగర్, రాజేంద్ర నగర్, సుబ్బారావుపేట ఇవన్నీ ఆ ప్రాంతాలన్నీ రెడ్ జోన్, ఆఖరికి ఉమెన్స్ కాలేజీ పక్క వరకు కూడా వచ్చింది. అలాగే మనం ఫస్ట్ మంగళవారపేట చూసాం, నాగుల చెరువు మార్కెట్, స్టేడియం రోడ్డు, అల్యూమినియం వీధులు ఇవన్నీ అదంతా రెడ్ జోన్ అయింది.
ఇక మున్సిపల్ కాలనీ ఒక రెడ్ జోన్ అయింది, కొంతమూరు ఒక రెడ్ జోన్ అయింది, ఆల్కట్ గార్డెన్స్ ధవళేశ్వరం ఒక రెడ్ జోన్ వచ్చింది. ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇలా రాజానగరంలో కేసు వచ్చింది. ఇవన్నీ కూడా లింక్ ఒక చోటే ఉంటుంది అని తెలుసున్నప్పుడు కూడా నువ్వు ఒక చోట నీకు మొదట్లో తెలియలేదు, నీకు ఒక చోట లింక్ తెలిసిన తర్వాతనే నువ్వు ఎందుకు అప్రమత్తం కాలేదన్నదే ఇక్కడ వచ్చినంత. అది జరుగుతున్న ఇది వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారో వాళ్ళ తెలివితేటల ఇంట్లో వాళ్ళ ప్రజ్ఞ ఏంటో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ప్రజలందరినీ మాత్రం ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ని భయాందోళనలకి తీసుకువెడుతున్నారు. ఇది ఒకటి. రెండవది, మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వీలైతే కొన్ని సడలింపులు ఇచ్చుకోవచ్చు 20 నుంచి అని అంటే వాళ్ళు మాకున్న పరిస్థితులు దృష్ట్యా మేము సడలింపులు ఇవ్వట్లేదని తెలంగాణలో ప్రకటించడం, దాంతో వాళ్ళకి 15 రోజుకి 15 కేసులు అలా వస్తుంటే మనకి రోజు 75 కేసులు 80 కేసులు అలా వచ్చి ఇవాళ 62 కేసులు చూపించారు. నిజానికి ఇంకో 10 వచ్చే రోజుకి వాయిదా వేశారనమాట. మనం అలాగే మన జిల్లాలో కూడా 2 నుంచి 4 కేసులు రేపటికి జారుతారు ఖాతాలో. అంటే వాయిదా వేస్తూ పోతున్నారు తప్ప నిజానికి వెళితే ఇవాళ కూడా 75 కేసులు ఉంటాయి రాష్ట్రం మొత్తం మీద. ఇది సిచ్యువేషను. ఇది ఎందుకు జరుగుతుందో దీని నేను వైఫల్యం అని ఇలాంటి సందర్భాల్లో జరిగిన తర్వాతనే నువ్వు రెక్టిఫై చేసుకోకపోతే అది ఖచ్చితంగా వైఫల్యం, నీ పొగరమోత్తనం అవుతుంది. అది నువ్వు ఖచ్చితంగా జరిగిన తర్వాత పరిణామాలు వచ్చిన తర్వాత కూడా నువ్వు మారలేదు అనుకుంటే అదే పద్ధతిలో పోయావంటే అది నీ పొగరమోత్తనం అనుకోవాలో ఏమనుకోవాలో మనకు తెలియదు, కానీ మొత్తం మీద మాత్రం ఒక వైఫల్యం మాత్రం దాని తాలూకు ప్రభావం మనకి ఒకేసారి మనకంట వెనక మనం 17 మనం 34 వెస్ట్ గోదావరిలో అనుకుంటే మనం ఇవాళ 34లోకి వచ్చేసాం. వెస్ట్ గోదావరిని వెనక్కి నెట్టేస్తున్నాం. అంటే ప్రకటించిన అంకెల గురించి నేను మాట్లాడుతున్నా, ప్రకటించిన అంకెల గురించి నేను మాట్లాడట్లే. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు వైలేషన్స్కి వాటికి వెళ్ళకండి దయచేసి. వీలైనంత వరకు బయటికి రాకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మనం సంతర్పణలు చేయడం మనకు ఎలా అలవాటు అయిపోయిందో ఇవాళ సంతర్పణ చేసేటప్పుడు మీరు అందరూ గుమిగున్నా పర్వాలేదు, ఇవాళ సామాజిక దూరం పాటించండి అంటుంటే గుంపులుగా వెళ్ళి మీరు వాళ్ళందరికీ ఇస్తున్నారు. మంచిదే, ఎవడో కాదంటలేదు. మీరు రెడ్ జోన్ దగ్గర గుంపులుగా వెళ్ళమని ఎవరు చెప్పాడండి? అక్కడ ఏమి మీ నిబంధనలు ఏమైపోయాయండి? నువ్వు ఉత్తినే రోజు రోడ్డు మీద పోయేవాడిని కొడుతున్నావే కర్రించుకుని, రోడ్డు మీద పోయేవాడిని రోడ్డు మీద ఇంటి గుమ్మం మీద ఉన్న వాళ్ళని కొడుతున్నారు. రాజమండ్రిలో దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. నువ్వు రెడ్ జోన్లో గుంపులుగా వెళ్ళి అందరూ వెళ్ళి మొత్తం అందరూ వెళ్ళి అక్కడ ఒకేసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి పట్టుకెళ్ళి చేస్తుంటే ఏమైపోయింది నీకు? అక్కడ నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? రెడ్ జోన్లోకి ఎందుకు అంతమంది వాళ్ళను? కార్యకర్తలు ఉన్నారని చెప్తున్నావు, వార్డు కార్యకర్తలు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, లేకపోతే సిబ్బంది ఉన్నారు, లేకపోతే ఇందులో ఒకళ్ళిద్దరిని ఎవరైనా స్వచ్ఛంద సేవకులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పించండి. మీరెందుకు అక్కడికి అంతా ఊరేగింపు? దీని గురించి రేపటి నుంచి మనం ఎల్లుండి నుంచో ఎప్పటి నుంచో చర్చిద్దాం. ఇది ఆవేదనతో చెప్తున్న విషయం. ఇవి ఖచ్చితంగా ఇది వైఫల్యం అని చెప్పి ఈ విషయం రాజమండ్రి వరకు వస్తే ఇది ఖచ్చితంగా వైఫల్యం. ఇది జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి తగిన ఆలోచనలు చేసి ఇక్కడ ఒక ప్రత్యేక అధికారిని నియమించి మారిన ఆలోచనతోటి ప్రజలతో మమేకమై ఏ విషయమైనా సరే సక్సెస్ అవ్వాలంటే అది స్థానిక ప్రజలతో మమేకం అవ్వాలి. అలా మమేకం కాకుండా వారి ప్రమేయం లేకుండా నేనేదో చేసేస్తాను కర్రపెత్తడం అంటే ఫలితాలు సరిగా ఉండవు. ఇది అనేక సార్లు రుజువైంది. ఇది ఖచ్చితంగా జరుగుతున్న సత్యం. ఇది రాజమండ్రి వరకు విషయానికి వచ్చి చెప్పాం కదా. రాష్ట్రంలో కూడా పరిస్థితులు 62 కేసులు 955కి వెళ్ళే మొత్తం కేసులు పడదాం. రాష్ట్రంలో ఇప్పుడు ఇవాళ 62 కేసులు చూపించారు. మొత్తం కేసులు 955 అయ్యాయి. అంటే 1000కి చెరువులో ఉన్నాం. ఇప్పుడు 1000 మామూలుగా సాంకేతికంగా అయితే వాళ్ళు చూపించలేదు, కానీ 1000 కేసులు దాటిపోయాం. ఇప్పుడు అది రాత్రి ఉదయం చూపించి దాంట్లోకి ఏమైనా వస్తే రావచ్చు. అవి మొత్తం మీద 1000 కేసులు దాటాం. ఇది రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో కేసులు పెరుగుదల ఇది సూచిస్తుంది. ఏ రోజు 75, 80, 62 ఇలా కనబడుతున్నాయి. సరే, మొత్తం మీద పరిస్థితి ఇది. రాజమండ్రి వరకు విషయానికి వస్తే జాగ్రత్తగా ఉండమని మరొకసారి 1-2 సార్లు చెబుతూ మనం విశేషాంశాల్లోకి పెడదాం. ఇక మనం వుహాన్ గురించి మనందరికీ తెలుసు. వుహాన్లో 50,000 కేసులు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు. వుహాన్లో 50,000 కాదు అని పరిశోధనల తర్వాత తేలింది ఏంటంటే 2.5 లక్షల కేసులు పైమాటే అని వాళ్ళు చెప్పిన 50,000 కేసులు చెప్తున్నారు. సరే, ఇప్పుడు వుహాన్ మించిపోయే పరిస్థితి అమెరికా, రష్యా, చైనా బోర్డర్లో సరిహద్దులో ఉన్న హర్బిన్ అనే రాష్ట్రంలో ఇవాళ వుహాన్ని మించిపోయే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి తాజాగా వచ్చిన అమెరికా పరిశోధనలో తేలిన సత్యం ఇది. ఇవి కూడా వాళ్ళు ప్రకటించట్లేదు, ఇవన్నీ దాచిపెడుతున్నారు. నిజాలు ఏవి చైనా నుంచి బయటకు రావట్లేదు. ఇప్పుడు వుహాన్లో కూడా నిజాలు రాలేదు. ఇదిగో ఇప్పుడు చెప్తున్నారు 2.5 లక్షల కేసులని. అది పరిస్థితి. ఇప్పుడు కూడా అది కూడా వాళ్ళు చెప్పలేదు. ఈ పరిస్థితి ఎలా ఉంటే మరో పక్కని మనకి విషయాలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ప్రపంచం అంతా కోవిడ్-19 మీద దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దృష్టి పెడితే పాకిస్తాన్ మాత్రం
దాన్ని ఎలా ఎదుర్కోలేం మనం అని చెప్పి తెలుసుండి తన పని తను చేసుకుపోతుంది. చేస్తున్న పని ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు తాజాగా రోజు ఉగ్రవాదుల్ని వాళ్ళని చేరవేయడానికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా మనకి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు తాజా ప్రయత్నం ఏంటంటే ఒక 400 మంది ఈ కోవిడ్-19 అంటే కరోనా పేషెంట్ బాధితుల్ని, కరోనా వ్యాధిగ్రస్తులను, రోగగ్రస్తుల్ని మన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఇవాళ దిల్బాగ్ సింగ్ డీజీ జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఆయన ప్రకటించారు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం. ఇది జరుగుతున్న ప్రయత్నం. ఇవన్నీ కూడా అంటే కుట్రలు కుతంత్రాలు చేసేవాడు 24 గంటలు ఆ పనిలోనే ఉంటాడు, వేరే పనికి రాడు, ఎప్పుడు అదే పని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు చేయలేడు, మంచివాడి వల్ల అవ్వదు, ఇవే ఆలోచిస్తూ ఉంటాడు. రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆ దుర్మార్గాలు ఆలోచించేవాడికి రకరకాల దుర్మార్గాలు వస్తాయి. నిన్నేమో అందరూ ఎలా ఉంటే తుపాకులు చూపించాడు, ఇంకో చోట కాల్పులు చేశాడు, ఇంకో చోట తీవ్రవాదులు పంపించాడు. ఉగ్రవాదులని తిప్పికొట్టడంతో ఏం జరిగిందంటే ఉగ్రవాదులను తిప్పికొట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ పేషెంట్ మనుషుల రూపంలో వీళ్ళు పంపిస్తున్నారనమాట. వాడు తీవ్రవాదిగా తుపాకి ఉండదు, ఏముండదు, అలా సరిహద్దుల ద్వారా అలా వచ్చేస్తూ ఉంటారు. అది పరిస్థితి. ఇవాళ వాళ్ళని చంపడానికి అయితే ఒకేసారి 400 కేసులు బయలుదేరేటప్పుడు కనిపించేటప్పటికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిసరాల్లో ఒకేసారి ఇవాళ కొత్తగా 50 కేసులు కనిపించాయి. ఇప్పటివరకు 400 మందిని ఆ విధంగా ప్రయత్నం చేశారని తేలిన సత్యం. దీన్ని కూడా సమర్థంగానే ఎదుర్కొంటామని చెప్తున్నారు మన యంత్రాంగం. ఇది ఒక ప్రమాదం. పాక్ ఏం చేస్తుంది అంటే ఇది పాక్ చేసే పనులు. ఇక చైనా ఇంకోటి పని కూడా చేసింది. రెమ్డెసివిర్ అని చెప్పి అదొక మందు, అదొక చైనాలో ఉన్న ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ చేసిన ప్రయోగంతో ఇది వాడండి అని చెప్తే అమెరికాలోనూ తరిగిన దేశాల్లోనూ ఇది వాడారు. వాడిన తర్వాత అది ఒక్కొక్క చోట 250 మందికి అలా ప్రయోగాత్మకంగా వాడారు. 250 మందిని బ్యాచ్గా తీసుకుని ఆ 250 మంది ఇది వాడిన వాళ్ళకి, వాడని వాళ్ళకి, ఫేస్బుల్ ఏం వాడకుండా ఉన్న వాళ్ళకి చూస్తే ఈ 250 మందికి రెమ్డెసివిర్ చైనా చెప్పిన సంస్థ కంపెనీ దాంట్లో చెప్పిన వాళ్ళలో మరణాల రేటు చాలా దారుణంగా ఉంది. ఏం వాడకుండా హాయిగా వాడు కరోనా వాడిని అలా జాగ్రత్తగా చూసి పేషెంట్కి అట్టే పెట్టిన వాళ్ళు మరణాలు లేవు. అందులో 19% మరణాలు కూడా లేవు. ఇందులో 99% మరణాలు వస్తున్నాయి. అది ఒక ఫెయిల్యూరు. ఇలాంటివి ఎన్నో రకాల ఇవన్నీ తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అన్నమాట ఎలా ఉన్నా మొత్తం మీద జరుగుతున్న పరిణామాలు, ప్రపంచ ఆలోచనలు, కుట్రదారులు ఎప్పుడూ కుట్ర మనస్తత్వంతోనే ఉంటారు అనడానికి వీలుగా జరుగుతున్న ప్రయత్నాలు ఇవి. అదొకటి. ఇంకొక పరిణామం ఏంటంటే రూర్కీ ఐఐటి ఉంది మనకు దేశంలో తెలుసు కదా. ప్రొఫెసర్ కమల్ జైన్ అని ఒక ఆయన సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసరు. ఆయన ఒక సాఫ్ట్వేర్ను దాన్ని రూపొందించారు. దాని ద్వారా ఆయన ఏమంటారంటే 5 సెకండ్లోనే గుర్తించవచ్చు ఈ కరోనా ఉందా లేదా అన్నది ఎక్స్రేల ద్వారా అని చెప్పి ఆయన కొత్త సాఫ్ట్వేర్ని ఇది చేశారు. అయితే దీన్ని ఐసీఎంఆర్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఇతర సంస్థలు కానీ దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆయన ఈరోజు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు, నేను 5 సెకండ్లలో కరోనాను గుర్తించే సాఫ్ట్వేర్ని రూపొందించాను. వాళ్ళ ఎక్స్రేలను పరిశీలించడం ద్వారా ఆ పరిశీలించిన ఎక్స్రేలని ఆయన 1, 2 కాదు కొన్ని వేల ఎక్స్రేలను నేను పరిశీలించిన మీదట నేను చెప్తున్నానని చెప్పి వారు ఆ సాఫ్ట్వేర్ గురించి వారు చెప్తున్నారు. అయితే దానికి అనుమతులు రావాల్సి ఉంది. అది అక్కడ వరకు. ఇక చైనా గురించి, చైనా మళ్ళీ ఇంకోటి కూడా చెప్పాం కదా, కుట్రదారులు కుట్ర మనస్తత్వంతోనే ఉంటారని. మనం అందరూ ఈ చైనా సంబంధించిన అంటించిన వ్యాధితోటి అందరూ బాధపడుతూ అన్ని ప్రయత్నాలు అన్ని దేశాలు పోరాడుతుంటే చైనా మరో పక్కని సముద్రం మీద పట్టు కోసం, సముద్ర జలాల మీద పట్టు కోసం ఆయన ఇతర దేశాలని ఎలా ఎప్పుడు ఆక్రమించుకోవాలా అనే విషయంలో ఇవాళ తరఫీదు ఇచ్చి శిక్షణ చేసి సముద్రం మీద ఆ విధంగా మొత్తం అందరినీ సైనికులను పంపడం, సముద్రం ద్వారా ఈ విధమైన ప్రయత్నాలు ఇవన్నీ ఎప్పటికప్పుడు కంట కనబడుతున్నారు ప్రపంచ దేశాలు కాబట్టి వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ వాళ్ళు చేసేవన్నీ కూడా ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి కుట్రలని చెప్పడం కోసం మీకు తీసుకొచ్చిన విషయాలు. ఇవన్నీ అంతర్జాతీయ సమాజం గుర్తిస్తోంది. అంతర్జాతీయంగా అమెరికా, జర్మనీ లాంటి దేశాల్లో ప్రజలే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇందులో సోషల్ మీడియాలో నెగిటివ్ కూడా ఉందనుకున్నాం. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు కొంతమంది, అంటే ఐటీ ప్రొఫెసర్స్ అవనండి, ఐటీ వాళ్ళు అవనండి, లేకపోతే ఈ సాంకేతిక నిపుణులు అవనండి, లేకపోతే పాజిటివ్ థింకింగ్తో ఉన్న వాళ్ళు అవనండి, వాళ్ళు కొన్ని నిఘాలు పెట్టిన తర్వాత బయటకు వస్తున్న సత్యాలు ఇవి. ఇలాంటి సత్యాల ద్వారా అనేకం జరుగుతున్నాయి. వెలుగులోకి రావడం కూడా ఒక రకంగా మంచిదే. ఇక వరల్డ్ అప్డేట్స్ తీసుకుంటే ఇవాళ 191,000 దాటిపోయే మరణాలు, మొత్తం మరణాలు ఇవి 2 లక్షలకు చేరువలో ఉన్నాయి. రోజు 6,000 మందికి తక్కువ కాకుండా ఏదో తగ్గుతోంది అని అంటున్నారు. కానీ అమెరికాలో కేసులు రోజుకు 5,000 మంది పోయేది 2,500 మంది పోతున్నారు కాబట్టి 2 రోజుల నుంచి తగ్గుతోందని అనుకుంటున్నారు. ఉధృతి అయితే ఇవాళ తగ్గినట్టు కనిపించినా ఇది తగ్గుదల కాదు, మళ్ళీ దీనికి ప్రమాదం ఉంది, ఇది ఒక ఉపద్రవం, మళ్ళీ ఉత్పాతం వచ్చే ప్రమాదం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రోజువారీ హెచ్చరికల్లాగా ఇవాళ కూడా మళ్ళీ హెచ్చరిక జారీ చేసింది. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి. ఇంకా తక్కిన దేశాలతో పోల్చుకుంటే అమెరికాలో మరణాలు 50,000 దాటిపోయాయి, స్పెయిన్లో 22,000 దాటాయి, ఇటలీలో 25,000 దాటాయి, ఫ్రాన్స్లో 21,900 వరకు వెళ్ళాయి, జర్మనీలో 5,575. నేను చెప్పాను కదా, జర్మనీలో మొదటి నుంచి కూడా వాళ్ళ కంట్రోలింగ్ చాలా బాగుంది. రోజు 100, 200
మహా అయితే మ్యాక్సిమం 300 మరణాలు మించి ఉండట్లేదు. చాలా కేసులు ఎక్కువ ఉన్నా సరే కూడా జర్మనీలో 153,000 కేసులు అయితే ఉన్నాయి, కానీ మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. అదే కంపారిటివ్గా తీసుకుంటే యూకేలో 138,000 కేసులే, మరణాలు 18,000 ఉన్నాయి. తేడా కంపారిటివ్గా చూసుకుంటే జర్మనీ కంట్రోల్ చేయడం, తర్వాత ప్రమాద బారిని పడకుండా వాళ్ళని కాపాడడంలో ది బెస్ట్ ట్రీట్మెంట్ అన్నది జర్మనీలో జరుగుతోంది ఇప్పుడు ఈవేళ. అలాగే ఇండియాకు పెడితే ఇండియా 23,502 కేసులకు వెళ్ళింది. ఇప్పుడు మధ్యాహ్నానికి 722 మంది అసువులు బాశారు. ఇది తాజా పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ గురించి ముందే చెప్పుకున్నాం కదా, ఇవాళ 62 కేసులు చూపించారు అని మాట పడుతున్నాను నేను. 62 కేసులు ఉన్నాయని అంటలా, మళ్ళీ వినండి. ఇంకా ఎందుకంటే మన దగ్గర మన కళ్ళెదురు కూడా ఇంకా కనబడుతున్నాయి. ఎప్పుడు చెప్తారో, రేపు చెప్తారో, ఎప్పుడు చెప్తారో తెలియదు. అందుగురించే నేను 62 కేసులు చూపించారు నేను వాడుతున్నాను. దీని వెనక్కి వెళ్ళను, ఖచ్చితంగా దీనికి కట్టుబడి ఉంటాను అని చెప్తూ ఇక విషయానికి పడదాం. కర్నూలు 261 కేసులతోటి టాప్గా అయిపోయింది. 261 కేసులు ఒక కర్నూలులోనే ఉన్నాయి. ఇక కాళహస్తి కూడా అలార్మింగ్గా ఉంది ఒక సిచ్యువేషన్. ఒక ఊళ్ళోనే 17 కేసులు ఉన్నాయి. కాళహస్తి చిన్నపట్నం. రాజమండ్రిలో కూడా 18 కేసులు కూడా ఉన్నాయి. ఎన్ని పెరుగుతాయో ఏంటో ఈ జాగ్రత్తలు, వీటి గురించి ఆలోచిస్తే పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం ఒక రకమైన అంటే అప్పటికప్పుడు పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్ని బట్టి ఆలోచనలు మారడం, ప్రణాళిక వేసుకోవడం, ఒక ఏ ప్లాన్, బి ప్లాన్, సి ప్లాన్ అని 3 రకాల ప్లాన్లు వేసుకోవడం, పరిస్థితి ఏ విధంగా వస్తే ఆ విధంగా ఎదుర్కోవడం అనేది లేదు. ఏదో ఒక మోసకొట్టుడిలో పోతున్నారు. ఆ మోసకొట్టుడుగా పోవడం వల్లే రాజమండ్రిలో 18 కేసులు, లేకపోతే ఒక కేసులు మించి రాజమండ్రిలో వెళ్ళడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఎవరెవరో అన్నది ఐడెంటిఫై అయిపోయింది మొదటి రోజునే. ఐడెంటిఫై అయిన తర్వాత కూడా నువ్వు వదిలేసావు అనుకుంటే ఇది ఖచ్చితంగా దీన్ని వైఫల్యం అంటారో మరి ఏమంటారో మీరు ఆలోచించండి ప్రజలందరూ. ఇది విషయం. ఇక విషయంలోకి పెడదాం. మనం కరోనా వచ్చిన తర్వాత ప్రపంచం అంతా అతలాకుతలమైంది. అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయి. దీంట్లో మినహాయింపు ఏమీ లేదు. స్టాక్ మార్కెట్ విషయంలో అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు, స్టాక్ ఏజెన్సీలు, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా దారుణంగా పతనావస్థలోకి వెళ్ళాయి. మళ్ళీ ఏదో ఒకటి చిన్నపాటి అప్ ట్రెండ్స్, డౌన్ ట్రెండ్స్ కనిపిస్తున్నా మొత్తం మీద ఏదైనా నిలకడ అనేది లేకుండా పోయింది. ఈ విషయాలు చర్చించుకోవడం కోసం మనం ఇద్దరిని ఆహ్వానించున్నాం. ఇప్పుడు యంగ్ జనరేషన్లో యాక్టివ్గా ఉన్న శ్రీనివాస మహేశ్వర గారితో ముందు మొదలు పెడదాం. శ్రీనివాస మహేశ్వర గారు, మీరు చెప్పండి, ఇవాళ పరిస్థితి ఏమిటి? ఇది వచ్చిన తర్వాత ఇది ఎటు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఇన్వెస్టర్ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఇన్వెస్టర్ పరిస్థితి అయితే మంచిది ఏం కాదండి. ఎందుకంటే మనం చూసింది ఏంటంటే సెన్సెక్స్ 42,000కి వెళ్ళింది, నిఫ్టీ వచ్చేసి 12,000 దాకా 12,400 దాకా వెళ్ళింది. ఈరోజు మళ్ళీ డౌన్ఫాల్ వచ్చినప్పుడు కంటిన్యూ క్రాష్ అయినప్పుడు మార్కెట్ నిఫ్టీ 7,500. సో ఆల్మోస్ట్ వీ హ్యావ్ లాస్ట్ మోర్ దెన్ 45% ఆఫ్ ద మార్కెట్ ఆఫ్ ద షేర్ వాల్యూ. సో దానివల్ల ఇన్వెస్టర్ చాలామందికి ఇప్పుడు కోట్లలో లాసెస్ ఆల్రెడీ వచ్చాయి. మళ్ళీ లేటెస్ట్గా నిన్న ఫ్రాంకిల్ టెంపుల్టన్ ఒక మ్యూచువల్ ఫండ్ 6 మ్యూచువల్ ఫండ్స్ని లాక్డౌన్ చేయడానికి అని చెప్పేసి నోటీస్ ఇచ్చింది. సో దానివల్ల ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అయినా మీకు మ్యూచువల్ ఫండ్స్లో అయినా చాలామందికి చాలా లాసెస్ అవుతున్నాయి. ఇంచుమించు ఫ్రాంకిల్ టెంపుల్టన్లో వచ్చేసి 28,000 crores వర్త్ ఆఫ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఎఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడే నేను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గురించి నేనే ప్రస్తావిద్దాం అనుకున్నాను. ఒక 6 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ని విత్డ్రా చేసుకుంటున్నారు. అవును సార్. అలా చేయొచ్చా? రూల్స్ ఒప్పుకుంటాయా? అది రూల్స్ అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆప్షన్స్ లేవు. అది డెప్ట్ ఫండ్స్ మెయిన్లీ, అంటే గవర్నమెంట్ బాండ్స్లో దీంట్లో ఇన్వెస్ట్ చేసే డెప్ట్ ఫండ్స్ అవన్నీ. సో దానికి లీగల్ ఆబ్లిగేషన్స్ ఏంటంటే అవన్నీ ఇప్పుడు అన్నీ ఇంకా హయ్యర్ అథారిటీ అన్నీ డిసైడ్ చేస్తాయి. సో ప్రస్తుతం వాళ్ళు ఇప్పుడు పర్చేస్ చేయట్లేదు, సేల్ చేయట్లేదు, మీకు కొత్త ఇన్వెస్ట్మెంట్ తీసుకోవట్లేదు, మీ ఇన్వెస్ట్మెంట్ ఉన్న అమౌంట్ కూడా రిడీమ్ చేయట్లేదు. సో అది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే లిక్విడిటీ క్రైసిస్ మెయిన్లీ వచ్చేది మన స్టాక్ మార్కెట్స్లో. ఫర్దర్ మార్కెట్లో కూడా లిక్విడిటీ క్రైసిస్ వస్తుంది. అండ్ స్టాక్ మార్కెట్గా చూడాలంటే మనం ఆల్మోస్ట్ చాలా డౌన్ఫాల్ చూసాం, కానీ స్టిల్ మనకి ఇంకా రిస్క్ అవ్వలేదు. ఇంకా మనం ఈరోజు మనం లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేద్దాం, రేపో మాపో 2 సంవత్సరాల తర్వాత డబ్బులు ఏదైనా వచ్చేస్తాయంటే ప్రస్తుతం ఆ సినారియో కూడా చాలా రేర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు మళ్ళీ కేసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు వెన్ వీఆర్ అట్ 23,000 కేసెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఇప్పుడు ఈ లాక్డౌన్ విల్ బి May 3rd లాస్ట్ అంటున్నారు. సో May 3rd తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందా, లాక్డౌన్ ఇంక్రీజ్ అవుతుందా ఏంటి, దాన్ని బట్టి మనకి స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ అండ్ ట్రెండ్స్ విల్ బి డిసైడెడ్. ప్రెజెంట్లీ చూడాలంటే ఇట్స్ అ సేఫ్ జోన్. ఇప్పుడు ఎవరికైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మనం ఈ రోజు నుంచి కొద్దిగా మీరు ఒక 10 lakhs పోర్ట్ఫోలియో అనుకున్నారంటే, సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ సిస్టమేటిక్ వే, దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ సంథింగ్. అండ్ కరెక్ట్గా ఇప్పుడు సినారియో చూడాలంటే ఈ క్వార్టర్ గ్రోత్ విల్ బీ వెరీ బ్యాడ్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్
వాట్ ద రిపోర్ట్స్ ఆర్ సేయింగ్ ఈజ్ 1.5 to 2.5% గ్రోతే ఉంటుంది మన ఇండియా ఓవరాల్ ఇండియాలో. ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్ లాక్డౌన్లో ఉన్నాయి, ఓన్లీ కొన్ని ఇండస్ట్రీస్ ఎసెన్షియల్ కమోడిటీ ఇండస్ట్రీసే ఓపెన్లో ఉన్నాయి. దే ఆర్ ఆల్సో ఆపరేటింగ్ ఎట్ 50-60% కెపాసిటీ. సో దానివల్ల వచ్చే 1 to ఐ థింక్ కంప్లీట్లీ 1 year వరకు స్టాక్ మార్కెట్స్ ఒకవేళ రివైవ్ అవునా కూడా దట్ విల్ నాట్ బీ అ గెయిన్. అదే ఏదో మనకు ఏదైనా మెడిసిన్ వచ్చినా లేకపోతే ఏదైనా రేపో మాపో గవర్నమెంట్ నుంచి ఇంకో ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. సో వచ్చేస్తే ఏదో మార్కెట్కి ఇప్పటికే పెరిగిపోద్ది, మనకి డబ్బులు వచ్చేస్తాయి ఏదైనా ఉంటే, అట్లాంటి పరిస్థితి లేదు. వాట్ విల్ బీ ఎనీ ఫేజ్ విల్ బీ ఎ టెంపరీ ఫేజ్. సో దాన్ని బట్టి మనం మూమెంట్ తీసుకోవాలి స్టాక్ మార్కెట్స్లో అయినా, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా, ఇప్పుడు గోల్డ్ అయినా సిల్వర్ అయినా మూమెంట్ పెట్టి చూసుకోవాలి మనం. కమోడిటీస్ విషయంలో కూడా అదే వర్తిస్తుంది. కమోడిటీస్ విషయంలో ఎందుకంటే సార్ మనకి ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఓన్లీ 3 పాయింట్స్ ఉంటాయి. మరి అందరూ అంటారు వాట్ ఈస్ ద 3 బేసిక్ నెసెసిటీస్ అంటే మనకి తినడానికి ఫుడ్ ఉండాలి, వేసుకోవడానికి బట్టలు ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి. సో అట్ ప్రెసెంట్ ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో మనం దీంట్లోనే ఉన్నాం. మనకి ఫుడ్ మెయిన్ రిక్వైర్మెంట్ ఈజ్ ఫుడ్. మనకి కిరాణా ఐటమ్స్ అయినా మన రోజు తిన్న ఐటమ్స్ అయినా మనకి దొరికితే ఆ ఇండస్ట్రీస్ అదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. బట్టలు వచ్చేసి మనం వీ కెన్ కాంప్రమైజ్. ఇది ఇప్పుడు వచ్చే 6 months 3 months దాకా పెద్ద ఫెస్టివల్స్, ఒక రంజాన్ తప్ప తర్వాత గణేష్ చతుర్థి ఈ ఫెస్టివల్సే ఉన్నాయి. సో దీపావళి వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఒక బట్టలు కొనుక్కోకుండా ఉన్నా. వచ్చేది రియల్ ఎస్టేట్ సెక్టర్లో వీల్ సీ సమ్ చేంజెస్, వీల్ నాట్ సీ ఎనీ బిగ్ మూమెంట్, బట్ వీల్ డెఫినెట్లీ సీ ఎ డౌన్ ట్రెండ్ మూమెంట్ హియర్. సో దీనివల్ల ఏంటంటే ఈ సెక్టర్స్లోనే మనకి ఎక్కువ మూమెంట్, ఈ సెక్టర్లో ఎక్కువ మూమెంట్. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రామకృష్ణ గారు ఒక సీనియర్ ఇన్వెస్టర్గా ఇప్పుడున్న పరిస్థితులు మీకు ఏమనిపిస్తున్నాయి? స్టాక్ మార్కెట్లో ఒక సింపుల్ రూల్ అండి, అందరూ అమ్మేటప్పుడు మనం కొనాలి, అందరూ కొనేటప్పుడు మనం అమ్మాలి. సో ప్రస్తుత తరుణం ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశం. ఒకటండి, స్టాక్ మార్కెట్లో ఇవాళ కొని 6 నెలల తర్వాత లాభం చేద్దాం అన్న వాళ్ళు ఎవరు స్టాక్ మార్కెట్లోకి రాకూడదు. స్టాక్ మార్కెట్లో షేర్స్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే కనీసం 4-5 ఏళ్ల ప్రణాళిక ఉండాలి. లాంగ్ టర్మ్ ఉంటేనే స్టాక్ మార్కెట్లోకి రావాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో భూమి కొనాలన్నా, అపార్ట్మెంట్ కొనాలన్నా, ఏది కొనాలన్నా ఎక్కువ డబ్బు కావాలి. స్టాక్ మార్కెట్లో ఎంత డబ్బుతో అయినా సరే మనం ప్రవేశించవచ్చు, ఎంత ఎక్కువ డబ్బుతో అయినా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఆ అవకాశం ఇందులో ఉంటుంది. ఎప్పుడైనా సరే మనిషి ఇన్వెస్ట్మెంట్ అన్నది రకరకాలుగా ఇన్వెస్ట్ చేయాలి. ఏది కూడా ఒక దాంట్లోనే ఇన్వెస్ట్ చేసి ఉండకూడదు. తనకు దగ్గర ఉన్న డబ్బును బట్టి రియల్ ఎస్టేట్లో కొంత, బంగారంలో కొంత, షేర్స్లో కొంత, ఇలా రకరకాలుగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అతనికి ఏదో ఒక రంగం తగ్గినా కూడా ఇంకో రంగం కాంపెన్సేట్ చేస్తుంది. ఇక్కడ మన భారతీయులకి బంగారం మీద మోజు ఎక్కువ. ప్రత్యేకించి మన ఆడవాళ్ళ వల్ల మనకి మగవాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా బంగారంలో పెడతానికి వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ బంగారంలో పెడతాం వల్ల ఏమవుతుందంటే అండి, కొన్న విలువ తక్షణం తగ్గిపోతుంది. ఇట్ ఈస్ డీవాల్యూడ్ కింద అయిపోతుంది. మళ్ళీ అది దాచుకుంటాం కూడా ఒక ప్రయాస, దొంగల భయం, ఇంకోటి చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టి లాకర్లో పెట్టాలి. సో అదంత శ్రేయస్కరం కాదు. సో అన్ని విధాలా చూస్తుంటే స్టాక్ మార్కెట్లో కొద్ది కొద్దిగా మంచి షేర్స్ ఎంచుకోవాలి. అది మీకు ఎంచుకోగల సమర్థత ఉంటే సరే, లేదా ఇలాంటి మన శ్రీనివాస్ మహేశ్వర్ లాంటి స్టాక్ బ్రోకర్స్ యొక్క సలహా తీసుకుని బ్లూ చిప్స్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మన ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి చూసారా, ఓఎన్జీసీ కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, అనేక రంగాలు, నాల్కో కానీ, ఇలా రకరకాల పబ్లిక్ సెక్టార్స్ దాంట్లో ఈ రోజున కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీ డివిడెండ్ ఈల్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వస్తుంది. శ్రేయస్కరం, రిస్క్ లేదు. అవన్నీ సమపాలనలో ఆలోచించుకుని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, డాబర్, ఇమామి, ఇలా రకరకాల ఎఫ్ఎంసీజీ కంపెనీలు. సో ఇది లాక్డౌన్ ఉన్నా, లాక్డౌన్ లేకపోయినా మనిషికి బతకడానికి నిత్యావసర వస్తువులన్నీ తయారు చేసే సంస్థలు ఇవి. సో ఇటువంటి వాటిల్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు లాంగ్ టర్మ్లో ఇది ఇన్వెస్ట్ చేసింది గ్రోత్ పాత్రలో ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం డౌన్ ట్రెండ్కి వెళ్ళినప్పుడే ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. అది కూడా దఫాలుగా ఒకేసారి ఇవాళే తగ్గిన రోజుని చెప్పలేం, రేపు పెరిగే రోజుని చెప్పలేం.
సో ఇవాళ కొద్దిగా అప్ అండ్ మళ్ళీ డౌన్ ట్రెండ్స్ కామన్. అంతే, మీ స్తోమతను బట్టి మీకు మీరుగా రీసెర్చ్ చేసుకుని మంచి స్టాక్ బ్రోకర్ సలహాలు తీసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ స్టాక్స్ కానీ లేకపోతే మీరు చెప్పిన ఎఫ్ఎంసీజీలకు సంబంధించిన కానీ వీటిల్లో పెట్టినవాడు ఇవాళకి వేళ నష్టపోయినట్టు కనిపించినా అది మళ్ళీ త్వరలో కాంపెన్సేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా అండి, ఎందుకంటే గడిచిన సంఘటనలు చూస్తుంటే ఫస్ట్ వరల్డ్ వాళ్ళు అవనండి, సెకండ్ వరల్డ్ వాళ్ళు అవనండి, మొన్న లేమన్ బ్రదర్స్ది అది అమెరికాలో వచ్చినప్పుడు 2008లో అది చూడండి, లేదా 26/11 అప్పుడు చూడండి. ఈ సమస్య మన ఒక్క భారతదేశానికి కాదు, ఈ రోజున వచ్చిన COVID-19 అవును. ప్రపంచం మొత్తం వచ్చింది. అన్ని దేశాల్లోనూ స్టాక్ మార్కెట్స్ విపరీతంగా పడిపోయాయి. మన దేశం ఏమీ ఎక్సెప్షన్ కాదు, 40% దాకా పడిపోయాయి. సో ఇవన్నీ ఆలోచించుకుని కొద్దిగా భయాందోళన పడక్కర్లేదు, కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సీతారాం గారు మీరు చెప్పండి, మన మార్కెట్ మీద ఇతర దేశాల స్టాక్ మార్కెట్ల ప్రభావం ఏ రేంజ్లో ఉంటుంది? ఇప్పుడు సడన్గా మనం బాగానే ఉన్న నాస్డాక్ డౌ జోన్స్ పడిపోయాయంటే మనకు కూడా దాని ప్రభావం కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది వాటి ప్రభావం? చెప్పండి. ఈ విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్ మీద ఎలా ఉంటుంది? విదేశాల్లో ప్రభావం లాగా ఉంటాయి. సేమ్ దట్ విల్ ది ట్రెండ్ విల్ బి కంటిన్యూ. విదేశాల్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇండియా ఈజ్ కనెక్టెడ్ విత్ ది త్రూఅవుట్ ది వరల్డ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ది ఆల్ ది కంట్రీస్. సో ప్రతి దానికి చైనాలో ఏదో ఉన్నాయా, అమెరికాలో ఏదో ఉన్నాయా, జపాన్లో ఏదో ఉన్నాయా, దట్ ప్రభావం అక్కడ ఏమున్నాయా ఇండియాలో కూడా అదే పడుతుంది. ఇండియాలో జరిగే పరిస్థితుల్లో కూడా అదే ప్రభావం వాళ్ళకి కొద్దిగా తక్కువ పడుతుంది, మనకి కొద్దిగా సమానంగా పడుతుంది. అదే ఉన్నాయండి. మీరు చెప్పండి ఇదే విషయం, ఈ ఇతర దేశాల మార్కెట్ల ప్రభావం ఇప్పుడు మన మార్కెట్ మీద ఏ విధంగా ఉంది? సో మన నుండి ఎప్పుడైనా చూసుకుంటే మనకి ఎఫ్ఐఎస్ ఫండ్స్ ఎక్కువ ఉంటాయి. ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ పైన మన మార్కెట్ చాలా మాత్రం డిపెండెంట్గా ఉంది. సో ఇప్పుడు అక్కడ ఉన్న క్రైసిస్ పైన ఇక్కడికి ఎవాల్యుయేషన్ చాలా, అవర్ మార్కెట్స్ ఆర్ ఓన్లీ వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్ 9 to 3:30. సో ఏంటంటే ఆ వరల్డ్ మార్కెట్స్ అన్నీ ఆపరేట్ 24 అవర్స్లో ఉంటాయి. సో అక్కడ ఉన్న ఇంపాక్ట్ అక్కడ ఎంత గ్రో అవుతుంది, ఇప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర అక్కడ ఫండ్స్ ఎంత లూజ్గా ఉన్నాయి, టైట్ ఉన్నాయి, దాన్ని బట్టి మనకి ఉంటుంది. ఇప్పుడు యుఎస్ మార్కెట్ క్వాంటిటేటివ్ ఈజింగ్ ఇచ్చింది మీకు, ఇంకా కెనడా కూడా వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అమౌంట్స్ ఇస్తుంది, సో దట్ దే కెన్ సర్వైవ్ దేర్ లైఫ్స్. సో ఇప్పుడు అక్కడ ఉన్న ఫండ్స్ అన్నీ ఇప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ మార్కెట్ టు ఇన్వెస్ట్? ఎందుకంటే మనం చూస్తుంటే ఏషియా కంట్రీస్లో చూసుకుంటే చైనా తర్వాత ఇండియా ఈజ్ ద బెస్ట్ మార్కెట్. ఇప్పుడు చైనాలో ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ బయటకు వచ్చేసి ఇది ఉందంటున్నారు, అది ఏమైనా ఇండియాకి లాభిస్తుందా? డెఫినెట్గా మన గవర్నమెంట్ ప్రాపర్గా ఆలోచించి, మన గవర్నమెంట్ ప్రాపర్గా స్టెప్స్ తీసుకుంటే మొన్న చైనా నుంచి చాలా కంపెనీస్, యూఎస్ కంపెనీస్, జపాన్ కంపెనీస్ అండ్ చాలా కంపెనీస్ ఎగ్జిట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఫ్యూ కంపెనీస్ ఆర్ ఆల్సో ఇన్ టాక్స్ విత్ ద గవర్నమెంట్ మనం ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దామండి. అండ్ ఏషియన్ రీజియన్లో చూస్తే ఇండియా ఈజ్ ద వెరీ బెనిఫిషియల్ ఫర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎందుకంటే వీ హ్యావ్ అవర్ సెల్ఫ్ కన్జంప్షన్ ఆల్సో. మన 130 కోట్ల జనాభాలో మనకి సెల్ఫ్ కన్జంప్షన్ ఉంది. సో అండ్ లాస్ట్ గత 4-5 ఇయర్స్లో నరేంద్ర మోదీ గవర్నమెంట్ ప్లాన్ చేసింది, వాళ్ళు స్టెప్స్ తీసుకున్నారు మేక్ ఇన్ ఇండియా. ఆ స్టెప్స్తో మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ COVID-19 అది వచ్చేసి ఇండియాకి చాలా పెద్ద ఆపర్చునిటీ. ఎందుకంటే మనం ప్రాపర్గా వాళ్ళకి ఒక ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చినా ఇంకేదైనా ఆస్పెక్ట్స్ చూపిస్తే డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ చాలా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అండ్ దానివల్ల ఇండియాలో గ్రోత్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అండ్ ఓవరాల్గా మనకి లిక్విడిటీ అండ్ ఆల్గా మనకి చాలా. ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ పరంగా చూసినా, కన్జంప్షన్ పరంగా చూసినా కూడా ఈ రెండు రకాలుగా చూసినా ఇండియా అనేది ఏషియన్ మార్కెట్లో బెస్ట్ మార్కెట్ అవుతుంది. బెస్ట్ మార్కెట్ సార్, ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న కన్జంప్షన్ మనకి 130 ఎంత పెద్ద జనాభా ఉంది. ప్లస్ వీ హ్యావ్ ద పర్ఫెక్ట్ స్కిల్ లేబర్స్ కూడా ఉన్నారు. తర్వాత మన దగ్గర అన్ని తరగా ఫోర్సెస్, ఐటీ సపోర్ట్ ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ గోయింగ్ ఆన్. అండ్ ఈ COVID-19ని హ్యాండిల్ చేయడానికి మన నరేంద్ర మోదీ గారికి కూడా ఒక గ్లోబల్ లీడర్స్లో టాప్ ర్యాంకింగ్ ఇచ్చారు. సో దట్ ఈజ్ ఆల్సో ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్, విల్ బీ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఫర్ ద
Indian markets, because we will see a good number of opportunities and good number of in companies and investment coming into this. And recentగా దాన్ని చూస్తే ఫేస్బుక్ ఇన్వెస్ట్మెంట్ రిలయన్స్లో అది కూడా చాలా పెద్ద పాజిటివ్ స్టెప్ ఇండియాకి. ఇది ఒక మీరు అన్నది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఇది. అలాగే ఇప్పుడు వస్తున్న ఫెనామినా చూస్తుంటే ముందు మార్కెట్లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఇంపార్టెన్స్ పెరిగే అవకాశం ఉంది. ఫార్మాస్యూటికల్ బిజినెస్ కనుక పెరిగి ఆ ఇండస్ట్రీ గ్రోత్ ఉంటే అది కూడా దీని మీద ప్రభావం చూపిస్తుంది ఆ మార్కెట్ మీద. డెఫినెట్లీ సార్, ఇప్పుడు మనం చూస్తే 7,000 నిఫ్టీ 7,500కి వచ్చింది. తర్వాత స్లోగా మూమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక మార్కెట్ ఇప్పుడు కొంచెం స్టెబుల్గా ఉందంటే దాంట్లో చాలా బిగ్ రోల్ ఫార్మాస్ ఇండస్ట్రీస్ ఉంది. ఎందుకంటే ద వే మన దగ్గర ఉన్న కెపాసిటీ, ఇప్పుడు ఈ ఒక మెడిసిన్ ఉన్న కెపాసిటీ ఎన్ని కంట్రీస్ అడుగుతున్నారు, అండ్ ఇండియా ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ దెమ్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ దే వాంట్. సో దీనివల్ల ఏంటంటే ఫార్మా కంపెనీస్కి మనం రీసెంట్గా చూస్తుంటే యుఎస్ FDA వాళ్ళు ప్రతి కంపెనీకి ఒక FDA ఒక ఏదో ఒకటి ప్రాబ్లం, మీకు ఈ ప్రాబ్లం ఉంది మీ ఫ్యాక్టరీలో, ఇది ప్రాబ్లం అని చెప్పేసి ఏదో ఒక రీజన్తో మనకి రిస్ట్రిక్షన్ పెట్టేవారు. ఇప్పుడు మీరు చూస్తే వెంటనే విత్ ఇన్ వన్ వీక్ ఆఫ్ టైంలో అన్ని రెస్ట్రిక్షన్స్, మ్యాక్సిమం కంపెనీ రెస్ట్రిక్షన్స్ అన్ని తీసే. నా ఫార్మాసిటికల్ కంపెనీ కెన్ ఎక్స్పోర్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, స్పెషల్లీ ఇన్ ద US మార్కెట్స్. సో ఫార్మా కంపెనీస్ ఆల్రెడీ లో నుంచి 40, 50, 30, 40%గా పెరిగిపోయాయి ఆల్రెడీ స్టాక్ ప్రైజెస్. సో ఫార్మా కంపెనీస్ నెక్స్ట్ మనం వచ్చే బడ్జెట్లో కూడా మనం చూసుకోవచ్చు, గవర్నమెంట్ ఫోకస్ విల్ బీ మోర్ ఆన్ ద హెల్త్ కేర్ సెక్టర్, బికాస్ ఈ టైప్ ఆఫ్ డిసీజ్ వాజ్ నెవర్ సీన్. సో ఇప్పుడు గవర్నమెంట్ షిఫ్ట్ కూడా ఫార్మా సెక్టర్, హాస్పిటల్ సెక్టర్స్ దీనిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్. ఇప్పుడు అలాగే ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు FMCGలకు సంబంధించి మన షేర్ ఎంత ఉంటుంది, విదేశాల నుంచి వచ్చి FMCG గూడ్స్కి సంబంధించిన షేర్ ఎంత ఉంటుంది? సార్ మెయిన్లీ మన కంపెనీస్కి ఇప్పుడు అవన్నీ కన్జంప్షన్, మనకి ఇప్పుడు అగ్రి అన్నీ ఇక్కడే తయారవుతాయి, మనకి ఇప్పుడు రైస్ అయినా అవన్నీ అయినా ఇక్కడే ఉంటాయి. సో మనకి బై ఇన్ ఈ కండిషన్స్లో చూస్తుంటే చూడండి సార్, మీకు మనకి ఇండియన్స్కి ఇండియన్ ప్రొడక్ట్స్ పైన కొంచెం బ్రాండ్ అండ్ కొంచెం లాయల్టీ పెరిగింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్లీ మేము చూస్తే ఇప్పుడు ఎక్కువ కిరాణా కొట్లే ఉన్నాయి, మనకి ఈ ఆన్లైన్ ఆప్షన్స్ అన్నీ తగ్గిపోయాయి. సో దీనివల్ల ఇప్పుడు ఉన్న లోకల్ కంపెనీస్, లోకల్ FMCGs పైన వీ విల్ బీ కాన్సన్ట్రేటింగ్ మోర్. జనాలు కూడా దానిపైన లాయల్టీ, కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. సో దానివల్ల మన కంపెనీస్కి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దీస్ కంపెనీస్ విల్ కూడా ఫారెన్ కంపెనీస్ విల్ బీ ఏబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ. ఇప్పుడు ITC చూసుకోవచ్చు, ఇట్లాంటి కంపెనీల పైన కూడా ఇన్వెస్ట్మెంట్ బాగానే ఉంటాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు అన్నప్పుడు, ఈ కరోనా మీరు అన్నప్పుడు చేసిన పరిస్థితులు, రేపు పొద్దున్న ఇంకా లాక్డౌన్ తర్వాత కూడా వచ్చే పరిస్థితులు దృష్ట్యా చూస్తే లగ్జరీ మీద కొంత ఇంపార్టెన్స్ తగ్గే అవకాశం ఉంది. లగ్జరీ అంటే వెహికల్ ఉంది, వాడు వెహికల్ అన్నది ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మినిమం నీడ్గా తీసుకుంటాడు తప్ప ఇప్పుడులాగా 15 లక్షల కారు వాడు, 30 లక్షల కారు, 60 లక్షల కారు వాడు 1.5 కారుకి వెళ్ళే అవకాశాలు కొంచెం తగ్గుతాయేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు? సార్ డెఫినెట్గా తగ్గుతాయి. నేను మీకు అదే చెప్పాను, ఒక మనిషికి బేసిక్ నీడ్ వచ్చేసి ఫుడ్, క్లోత్స్ అండ్ హౌస్. సో ఇప్పుడు లగ్జరీ ఐటమ్స్ దగ్గరికి వచ్చేసి ఇది ఇన్వెస్ట్మెంట్కి మనం, ఎందుకంటే మీకు ఇప్పుడు జాబ్లో ఆల్రెడీ మీకు కొన్ని శాలరీ కట్స్ తీసుకుంటున్నారు, శాలరీ వస్తుందా రాదా డౌట్, తర్వాత ఫ్యూచర్లో మీ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, దాని బేసిస్లో డెఫినెట్లీ వీ విల్ స్లోగా మన లగ్జరీని, మనకు కావాల్సింది మన వాంట్స్ని మనం తగ్గించుకుంటాం. సో దానివల్ల ఈ కార్స్ పైన, బైక్స్ పైన, ఇవన్నీ కార్స్ పైన ఎఫెక్ట్ ఉంటుంది కానీ తక్కువ. ఎందుకంటే ఒక సినారియో వాట్ నాకు అండర్స్టాండింగ్ ఏంటంటే 2-వీలర్ కన్నా 4-వీలర్ కొంచెం సేఫ్ సైడ్. సో 4-వీలర్కి ఇంపాక్ట్ ఉంటుంది కానీ అది ఇంపాక్ట్ ఎక్స్పెక్టేషన్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు 4-వీలర్లో కూడా 4-వీలర్ని ఒక దాన్ని ఎంట్రీ లెవెల్ అంటాం కదా, ఎంట్రీ లెవెల్ వెహికల్ ఉండడం అన్నది ఒకప్పుడు పెద్ద గొప్ప. అవును సార్. ఇప్పుడు ఎంట్రీ లెవెల్ వెహికల్ కాదు కదా, ఎంట్రీ లెవెల్లో మధ్య రకం ఉన్నా సరే కూడా అదే గొప్ప కాదు, టాప్ లెవెల్కి చూస్తున్నాడు, ప్రీమియం లెవెల్లో ఏదో రకరకాల అది తగ్గడం వల్ల దేశానికి ఏమైనా లాభం? నాకు కావాల్సిన పాయింట్ అది. ఆ దేశానికి లాభం అంటే దేశానికి లాభం, తద్వారా మార్కెట్కి ఏమైనా లాభం, మార్కెట్కి మించి షేర్ మార్కెట్కి ఏమైనా లాభిస్తుందా? అది అంటే విదేశీ లగ్జరీ వెహికల్స్ నుంచి బదులు దేశీయమైన, అంటే మోబిలిటీకి సంబంధించిన, దానికి సంబంధించిన ప్రాథమికమైన సెక్యూరిటీస్ నిబంధనలతోటి అన్నింటిలో, లేకపోతే ఆ సేఫ్టీ మెజర్స్ ఉన్న కార్ల మీద మళ్ళీ మోజు పెరిగే అవకాశం ఉందా? సార్ లగ్జరీ అది ఉంటుంది సరే, కానీ ఇప్పుడు దాన్ని బట్టి ఆ టెక్నాలజీ, ఆ ప్రాపర్గా ఫీల్డ్స్లో, ఆ సర్వీస్లో ఆ కార్ ఉండాలి మనకి. లగ్జరీ కార్స్ డెఫినెట్లీ విల్ సీ ఎ బిగ్ హిట్. ఎందుకంటే ఇప్పుడు ఒక 50 లక్షలు, 60 లక్షలు, ₹1,00,00,000 కారు కొనాలంటే కూడా ఒకసారి ఒకరు ఆలోచిస్తారు, ఆ ఉన్న కెపాసిటీ వాళ్ళకి కూడా ఆలోచిస్తారు. మనకి ఇప్పుడు వచ్చే దాంట్లో ఏంటంటే లోయర్ సెగ్మెంట్లోనే మీకు విత్ కంప్లీట్లీ యాడెడ్ ఫీచర్స్.
మీకు సేఫ్టీ ఫీచర్స్ అయినా, ఇంకా ఇప్పుడు మీరు త్వరలోనే చూసుకోవచ్చు, యూ విల్ ఆల్సో సీ ఏ కార్ కమింగ్ విత్ హిస్ ఓన్ డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవడానికి స్టైల్లో వచ్చే కార్స్ కూడా వస్తాయి. సో ఈ టెక్నాలజీస్ పెరిగి ఈ లోయర్ సెగ్మెంట్, మిడ్ సెగ్మెంట్ కార్స్లో మీకు ఇంకా గవర్నమెంట్కి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అండ్ మోస్ట్లీ దీంట్లో ఉన్న మనకు లోకల్ మన ఇండియన్ కంపెనీస్ టాటా, మహేంద్ర వీళ్ళకి కొంచెం బెనిఫిషియల్ ఉంటుంది. ఈ షేర్ మార్కెట్ మీద క్రూడ్ ధరల ప్రభావం ఎలా ఉంటుంది? క్రూడ్ ధరల ప్రభావం చాలా ఆల్రెడీ వచ్చేసింది. మనం నిన్న చూసాం, మొన్న ఏప్రిల్ ఈ కాంట్రాక్ట్ వచ్చేసి మైనస్లో ట్రేడ్ అయింది. సో దాని ప్రభావం కూడా ప్రస్తుతం ఉంది. కానీ యాజ్ బట్ ఈజ్ ఇట్ ఇప్పుడు కరెక్ట్గా చూడాలంటే డిమాండ్ సప్లై, దేర్ ఇస్ సప్లై ఈజ్ అవైలబుల్ బట్ దేర్ ఇస్ నో డిమాండ్. సో అట్ ప్రెజెంట్ ఆ ఫ్యాక్టర్ని మనం నెగిటివ్ చేస్తాం ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో. అండ్ స్టాక్ మార్కెట్ ఒకసారి ఎకానమీ రివైవ్ అవుతాయి, ఒకసారి లాక్డౌన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి, ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతుంది. ఆ క్రూడ్ ఆయిల్ ఇంక్రీజ్ దాంట్లో మనకు స్టాక్ మార్కెట్ కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం అనేది ఇండియన్ మార్కెట్ కావాలా ఫిచ్చింగ్గా నేను అడిగేది. క్రూడ్ ఆయిల్ ధర సార్ ఆల్రెడీ మనం మన కెపాసిటీలో ఫుల్గా రన్ చేస్తున్నాం. సో క్రూడ్ ఆయిల్ జరిగేది మనకి స్టాక్ మార్కెట్స్కి అండ్ ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్కి చాలా బెనిఫిషియల్. సో ఎందుకంటే మనం ఉన్న పర్చేస్ కెపాసిటీ, మనం ఉన్న దానికి వీ విల్ సీ ఎ గుడ్ ప్రాఫిట్స్. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న ధరలు ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధర తగ్గించట్లేదు, ఎక్సైజ్ డ్యూటీ పెంచారు. సో దీంట్లో మనం ఇప్పుడు స్పెండ్ చేసింది గవర్నమెంట్ మొన్న 80 crores, మొన్న ఇప్పుడు 80 crores జనాభాకి ఇంత ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇచ్చారు, రేపు ఇంకో ప్యాకేజ్ రావచ్చు. సో దాంట్లో ఈ కంపెన్సేషన్ మనకి క్రూడ్ ఆయిల్ ధర తగ్గిన దాంట్లోనే మనకు కంపెన్సేట్ అవుతుంది. ఇప్పుడన్నా రామకృష్ణ గారు మీ దగ్గరికి వస్తున్నా, ఇప్పుడన్నా క్రూడ్ ధర కానీ ఇవన్నీ పరిస్థితులు చూసుకున్నప్పుడు ఈ ఫ్లక్చువేషన్స్, అప్ ట్రెండ్స్, తర్వాత ఇప్పుడు విదేశీ మార్కెట్లు చైనా అనే నమ్మకం సడలినప్పుడు ఇన్వెస్టర్ ఏ విధంగా ఆలోచిస్తాడు? ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకుంటే ఇన్వెస్టర్కి ఇప్పుడు కనిపించేది, మీరు గోల్డ్ గురించి చెప్పారు, దీని గురించి చెప్పారు, గోల్డ్లో ఉన్న నష్టాలు చెప్పారు. దాన్ని అది ఒక రకంగా మీరు చెప్పింది ఏంటంటే అదో డెడ్ క్యాపిటల్ అయిపోతుందో మూల పడేయాలి, మళ్ళీ దాన్ని సంరక్షించుకోవడం అనేది ఒక ఖర్చుతో కూడిన పని అని. ఇది ఎంత ఉంటే అంతతోనే జాగ్రత్తగా చేయొచ్చు. దీన్ని ఒక సీనియర్ ఇన్వెస్టర్గా లాభసాటిగా ఇవాళ పరిస్థితుల్లో వాడు ఇంట్లో కూర్చొని ఏ కాలక్షేపం లేక ఇది చేద్దామని అనుకున్న వాడికి లాభసాటిగా ఉండే టిప్స్ మీ ద్వారా ఆశిస్తున్నాను నేను. ఒకటి సార్, ముందర మీ దగ్గర సఫిషియెంట్ మనీ, స్పేర్ అమౌంట్ ఉండాలి. ఉన్నప్పుడే దీంట్లోకి రావాలి. దీంట్లోకి వచ్చింది ముందర అవగాహన ఉండాలి. అవగాహన చేసుకోవాలి, తెలుసుకోవాలి, స్టడీ చేయాలి. చేసి ఏ సెక్టార్స్ బాగున్నాయో చూసుకోవాలి. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా అన్ని రకాల సెక్టార్స్లోనూ పెట్టాలి. అటు గవర్నమెంట్ సెక్టార్లో పెట్టాలి, ఇటు ప్రైవేట్ సెక్టార్లో ఎఫ్ఎంసీజీ కంపెనీలు అవ్వండి, లేదా బ్యాంకింగ్ అవనివ్వండి, లేకపోతే ఆయిల్స్ అవనివ్వండి, లేదా మార్కెటింగ్ కంపెనీస్, ఇలా అన్ని రకాల్లోనూ వ్యవస్థలో ఉన్నాయి. మంచి వాటిని ఎంచుకుని కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ దఫాలుగా పెట్టుకుంటూ వెళ్తే డెఫినెట్గా బాగుంటుందండి. ఇది మీ ఫ్యూచర్ పిల్లలకి చదువు కోసం కానీ వివాహం కోసం కానీ మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నప్పుడల్లా స్టాక్ మార్కెట్లో పెట్టి మర్చిపోండి. అరే ఇవాళ పెట్టాను, నెలల తర్వాత తగ్గిపోయింది, నాకు నష్టం వచ్చేసింది. ఇట్ ఈస్ ఏ నాషనల్ లాస్, ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ లాస్. యూ సిట్ ఆన్ ద షేర్. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. మనం పత్రికల్లో చూస్తూ ఉంటాం, లేకపోతే ఈ ఛానల్స్లో వాటిలో చూస్తూ ఉంటాం. ఇవాళ ఆయనకు ఒకే రోజున 1,50,000 కోట్ల నష్టం వచ్చేసింది ఆయనకని. ఆయన నిజంగా వారన్నట్టే ఆ లాస్ ఏది నోషనల్ లాస్, అది అనుకోవడమే ఇవాళ లాసు. 1,50,000 కోట్లు ఆయనకి నష్టం రాదు. ఆయనకి అది కరెక్షన్ అవగానే మళ్ళీ అలా అది వచ్చి ఆ ఖాతాలో చేరిపోతుంది. దానికి రామకృష్ణ గారు చెప్పినట్టు అది నిలబడగలిగితే, అంచేత ఈ 1,50,000 కోట్ల లాస్ వచ్చేసిందని వీడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతే అది మనం ఏం చెప్పలేం. కానీ వారన్నట్టుగా దాన్ని నోషనల్ లాస్గా భావిస్తే ఇది నష్టమే కాదు. బాగుందండి, చాలా మంచి విషయం చెప్పారు. మంచి మీరు టిప్పులు అందించండి అంటే చాలా చక్కటి టిప్ ఇచ్చారు, చెప్పండి. ఆ విధంగా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మర్చిపోండి, ఏం పర్లేదు. కానీ ఆ మంచి స్టాక్ ఎంచుకోవటంలోనే మీ సమర్థత ఉంటుంది. అది మటుకు మీరు ఎంచుకోవటంలోనే ఉంటుంది. ఎంచుకొని మీరు అది ఇన్వెస్ట్ చేసి కొన్ని సంవత్సరాలు మర్చిపోండి, డెఫినెట్గా మీకు మంచి రిటర్న్ ఇస్తుంది. అది కాలమే చెప్పింది ఇప్పుడు దాకా జనానికి, ఇన్వెస్టర్స్ అందరికీ కూడా. మీరు ఏ ఇన్వెస్టర్ తీసుకోండి, ఇప్పుడు డీమార్ట్ ఉన్నది, ఆయన ముందర వ్యాపారవేత్త కంటా కూడా రాధాకృష్ణ దమానీ గారు ఈజ్ ఏ గుడ్ ఇన్వెస్టర్. ఆయన కానీ మన మోతీలాల్ ఆస్వాల్ చైర్మన్ రామ్దేవ్ గారు అండి, రామ్దేవ్ అగర్వాల్, ఆయన చూడండి, వాళ్ళందరూ కూడా ముందర వాళ్ళు తక్కువ అమౌంట్తో లక్షల్లో ఇన్వెస్ట్ చేసి, వేలల్లో ఇన్వెస్ట్ చేసి, తర్వాత కోట్లకు వెళ్ళి, తర్వాత ఇవాళ మిలియన్స్ అండ్ బిలియన్స్ అయిపోయారు. రాధాకృష్ణ దమానీ గారే మంచి ఉదాహరణ దానికి. సో ఆ విధంగా మనిషికి ముందర ధైర్యం ఉండాలి, ఓపిక ఉండాలి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి.
ఆ విధంగా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే తప్పకుండా అన్ని పెట్టుబడుల కంటే కూడా మీరు ఎక్కువ పొందగలుగుతారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నిలబడి తట్టుకుని ధైర్యంగా నిలబడితే డెఫినెట్గా అంతిమ ఫలితం లాభమే ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పండి ఇప్పుడు శ్రీనివాస మహేశ్వర్ గారు, దీనికి మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న లింక్ ఏమిటి? షేర్స్కి మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న లింక్ ఏమిటి? వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ పరిస్థితి ఏమిటి? పెద్ద వాళ్ళు బ్లూ చిప్ అని మాట వాడారు రామకృష్ణ గారు ఇందాక. ఆ బ్లూ చిప్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ పరిస్థితి ఏమిటి వేళ? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కంటే అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఐడియా లేదు మన స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏంటి. కానీ ఇన్వెస్ట్ చేయాలని ఆశ ఉన్న వాళ్ళకి ద సెకండ్ ఆప్షన్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇప్పుడు నాకు ఐడియా ఉంది, కొన్ని మందికి ఇంకెవరికైనా ఐడియా లేకపోతే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్తారు. అక్కడ ఒక సిస్టమేటిక్ సిప్ అని చెప్పేసి ప్రతి మంత్కి ఒక ₹1000, ₹2000, ₹5000, ₹10,000 ఎవరు కావాలి కెపాసిటీ పెట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో స్టాక్ మార్కెట్ హిట్ అవుతే ఆటోమేటిక్గా మ్యూచువల్ ఫండ్స్ కూడా హిట్ అవుతాయి. దాంట్లో రకరకాలుగా ఉంటాయి. బ్లూ చిప్ అయినా, మిడ్ క్యాప్ అయినా, మీకు స్మాల్ క్యాప్ ఫండ్ అయినా, ఏదైనా మీకు డెఫినెట్గా స్టాక్ మార్కెట్ ఎలా పర్ఫామ్ వస్తే ఆ ఫండ్స్ కూడా అలాగే పర్ఫామ్ చేస్తాయి. దాంట్లో మనకి ఏంటంటే కొన్ని టాప్ కంపెనీస్, కొన్ని పెద్ద కంపెనీస్ ఉంటాయి, ఫండ్ మేనేజర్స్ ఉంటారు హూ కెన్ ఎబుల్ టు డైజెస్ట్ అండ్ హ్యావ్ ద లిక్విడిటీ. ఆ ఫండ్స్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఫండ్స్లోనే వాళ్ళే కొన్ని మంది ఏంటంటే ఇప్పుడు క్రైసిస్ వచ్చినా కూడా రేపు మార్కెట్ పెరిగినప్పుడు వాళ్ళ రిటర్న్స్ కూడా ఆటోమేటిక్గా ఉన్న దాంట్లో కన్నా మంచి రిటర్న్స్ చూపిస్తాయి. సో మ్యూచువల్ ఫండ్స్ అది బ్లూ చిప్పా లేకపోతే మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, లాంగ్ క్యాప్ ఇవన్నీ కాకుండా ఏదైనా సరే కూడా లిక్విడిటీ ఉన్నవాడు నిలబడతాడు. అవును సార్, డెఫినెట్. ఇప్పుడు బ్లూ చిప్ అయినా లేక ఏదైనా ఫండ్ హౌస్ దగ్గర ఎక్కువ ఇప్పుడు ఫ్రాంకిల్ టెంపుల్టన్ కేసులోనే చూస్తే మనం ఇప్పుడు మార్చి నుంచి లాక్డౌన్ అయిన తర్వాత చూస్తే మ్యూచువల్ ఫండ్స్లో 70% మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను కూడా మ్యూచువల్ ఫండ్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ లిక్విడిటీ బికాస్ ఆఫ్ మై శాలరీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఇప్పుడు నేను నా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపేసాను. సో 70% హిట్ తీసుకున్నా. ఇప్పుడు 70% మ్యూచువల్ ఫండ్స్లో జనరల్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఎస్బీఐ అనగానే బ్యాంకు, స్టేట్ బ్యాంకు చాలా దిట్టమైంది కదా అని ఎస్బీఐకి వెళ్తాడు. అలాగే ఫైనాన్స్ కంపెనీలు చూస్తే సుందరం ఫైనాన్స్ బాగా దిట్టమైందని చెప్పి దాని దగ్గరికి వెళ్తాడు. అంటే వీటి బలంగా కనిపిస్తుంది. బ్యాంకుల్లో, ప్రైవేట్ బ్యాంకుల్లోకి వెళ్తే యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ ఇలాంటి వాటికి వెళ్తాడు. వీటి పరిస్థితి ఏమిటి? బ్యాంక్స్ పరిస్థితి, బ్యాంక్స్ అదే ఇప్పుడు చెప్పాను కదా, స్టేట్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ, ఫైనాన్స్ కంపెనీ ఎన్బిఎఫ్సిలకు వెళ్తే సుందరం ఫైనాన్స్, ఈ తరహా వీటి పరిస్థితి ఏమిటి? అసలు వీటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం ఎన్బిఎఫ్సికి, బ్యాంక్స్కి, ఎన్బిఎఫ్సిస్కి ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ అందరికీ ఇలా అంటుంది మీరు లోన్స్ పాస్ చేయండి, కానీ రేపో మాపో వచ్చేసి ఇది లిక్విడిటీ ప్రాబ్లం అండ్ అనదర్ థింగ్ విల్ బీ డిఫాల్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి ఒక ఫియర్ ఫ్యాక్టర్ నడుస్తుంది. సో వచ్చే టైంలో బ్యాంక్స్ గవర్నమెంట్ ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది, లిక్విడిటీ ఇచ్చింది, సో మీకు సస్టైన్ అవుతాయి. కానీ ఎక్కడో ఒకటో ఎన్బిఎఫ్సి కంపెనీస్, మెయిన్లీ చిన్న కంపెనీలు, ఎన్బిఎఫ్సి ఎవరు చిన్న మనకి గ్రౌండ్ లెవెల్లో ఫండింగ్ ఇచ్చే వాళ్ళకి అందరికీ ఒక పెద్ద రేపు వచ్చే టైంలో కొంచెం మనకి పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. సో దీంట్లో మనం టాప్ కంపెనీస్ని చూసుకునే దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళాలి దాంట్లో. సరే, ఇప్పుడు ఫైనల్గా మన టైం కూడా వచ్చింది. ఫైనల్గా ఇవాళ పరిస్థితి నుంచి ఇప్పుడున్న దీన్ని ఫ్యూచర్కి అనలైజ్ చేస్తే ఇండియన్ మార్కెట్ పరిస్థితి, షేర్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 6 నెలల తర్వాత కానీ, ఈ లోపుగా కానీ, ఆ తర్వాత కానీ ఇండియన్ మార్కెట్ పరిస్థితి, షేర్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుందని? సార్ 6 నెలలుగా చూస్తుంటే నా ప్రకారం 6 నెలలు కూడా మార్కెట్ మీకు ఇక్కడే కొంచెం పైన అప్ అండ్ డౌన్లో ఇలాగ ఈ ట్రెండ్లోనే మెయింటైన్ చేస్తుంది. వచ్చే 2 ఇయర్స్ మీరు 1 ఇయర్ కూడా తీసుకోండి, ఎందుకంటే కోవిడ్ ఇంపాక్ట్ మనకి క్లియర్ అయ్యేదాకా, వ్యాక్సిన్ వచ్చేదాకా ఆ టైం పడుతుంది. సో మనకి 2 ఇయర్స్ మీరు 2 ఇయర్స్ 3 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటే స్టాక్ మార్కెట్ విల్ సీ 42,000 సెన్సెక్స్, 12,000 నిఫ్టీ, ఈవెన్ మోర్. ఒక్కసారి ట్రెండ్ అయ్యి ఈ కోవిడ్ దాని నుంచి గవర్నమెంట్ ఆపర్చునిటీ తీసుకుంటే డెఫినెట్లీ ఇండియా విల్ డామినేట్ ద వరల్డ్ మార్కెట్స్ అండ్ ఇండియన్ సెన్సెక్స్ అండ్ ఇండియన్ నిఫ్టీ విల్ డామినేట్ ద డౌ జోన్స్ అండ్ హ్యాంగ్సెంగ్ మార్కెట్ విల్ డామినేట్ అండ్ విల్ సీ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఇండియా. రామకృష్ణ గారు, ఒక సీనియర్ ఇన్వెస్టర్గా మీరే ఉంటారు. బాగుంటుందండి. అన్ని రంగాల్లోనూ కూడా భారతదేశం ముందుకెళ్తుందండి. మనకి ఈ కొంతమంది ఇండస్ట్రియలిస్టుల యొక్క స్కాముల వల్ల కొన్ని కంపెనీలు, కొన్ని బ్యాంకులు దెబ్బతిన్నాయి కానివ్వండి, అదర్వైజ్ మన వెరీ స్ట్రాంగ్ రూట్స్ మన ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశంలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ముందుకు వస్తున్నాయి.
సో మనకి ప్రాస్పెక్ట్స్ ఫర్ అవర్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ బాగుంటుందండి. సార్ ఇప్పుడు ఫైనల్గా ఉభయ గోదావరి జిల్లాల్లో షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, అది మ్యూచువల్ ఫండ్స్ అవనండి, స్టాక్ మార్కెట్, ఈ రెండింటిలో కలిపి ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేంజ్లో ఉంటాయి అసలు? ఒక పెర్ మంత్ కానీ లేకపోతే ఏంటి, ఒక సీజన్ కానీ, దీనికి ఏమైనా సీజనా లేకపోతే మంతా, ఏమిటి, ఏ రేంజ్లో ఉంటాయి ఇక్కడ పెట్టుబడులు? సో ఓవరాల్గా ఫిగర్స్లో చెప్పాలంటే చాలా రఫ్గా నేనని ఓవరాల్గా చెప్పలేము. కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసేది మెయిన్లీ మనకి ఇప్పుడు ఆంధ్ర ఈస్టర్న్ గోదావరి మనకి మెయిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసేది రియల్ ఎస్టేట్లో, తర్వాత గోల్డ్లో వెళ్తుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అర్థం వస్తుంది కానీ ఓన్లీ లిమిటెడ్ పర్సన్స్కే అది. సో మెయిన్ ఇన్వెస్ట్మెంట్ నేను చిన్నప్పటి నుంచి చూసేది ఏంటంటే ఆంధ్ర ప్రస్తుతం ఈ ఏరియాలో మొత్తం ఎవరికైనా ఏదైనా ఒకవేళ లోన్ తీసుకోవాలన్నా కూడా లోన్ తీసుకుని స్థలం, ఒక రియల్ ఎస్టేట్, ఒక ల్యాండ్ బిట్ పొందామని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు మనకి? రాజమండ్రిలోనే తీసుకుందాం. రాజమండ్రిలో తీసుకుంటే చాలా తక్కువ మంది యాక్టివ్ ట్రేడింగ్లో అంటే డజన్స్లో ఉంటారా, వందల్లో ఉంటారా? థౌజండ్స్లో ఉంటారు సార్, థౌజండ్స్లో ఉంటారు. థౌజండ్స్లో ఉన్నప్పుడు తక్కువ అంటే ఓవరాల్గా చూసుకుంటే అంటే థౌజండ్లో అందరూ ఉంటారు సార్. యాక్టివ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు డెఫినెట్లీ ఇన్ థౌజండ్స్. సో బాగానే ఉంది. అంటే వారి ట్యూన్, వారి వ్యాపార ఆలోచనలతో చూస్తే తక్కువేమో, కానీ నా దృష్టిలో థౌజండ్స్లో యాక్టివ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారంటే బాగానే ఉన్నట్టే లెక్క. అంటే రియల్ ఎస్టేట్ కూడా ఏమి స్పీడ్గా ఏమి లేదు ఇప్పుడు, ఎందుకంటే రేట్లు చెప్తున్నారు కానీ కొనివాడు కనబట్టలేదు. అది పరిస్థితి. మొత్తం మీద ఇవాళ పరిస్థితుల్లో ఈ కోవిడ్-19, ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచం అంతా అతలాకుతలమైన పరిస్థితుల్లో మున్ముందు భారతదేశానికి ఆశావాహమైన పరిస్థితులే కనిపిస్తాయి అనే ఒక పాజిటివ్ దృక్పథంతో, అలాగే ఒక సీనియర్ ఇన్వెస్టర్గా, పైగా ఆయన సక్సెస్ఫుల్, ఒక రకంగా చెప్పాలంటే ఆయన పట్టిందల్లా బంగారం అని మనం చెప్పుకోవచ్చు. గ్రంథి రామకృష్ణ గారు ఏం పడితే అదే బంగారం అవుతుంది. అంచేత ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా, పైగా ఒక సక్సెస్ఫుల్ ఔత్సాహిక తర్వాత ఫలితాలు చూసిన ఒక వ్యాపారవేత్తగా ఆయన మనం చెప్పుకోవాలంటే, ఆయన చెప్పిన సలహాల్లో ఒక చక్కటి సలహా ఇచ్చారు. నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, దాని గురించి మర్చిపో, రేపే దాని గురించి ఆలోచన మొదలు పెడితే నీకు అది ఎప్పటికీ నష్టం కింద భయంగానే ఉంటుంది. నువ్వు ఇన్వెస్ట్ చేసి మర్చిపో, అది నీకు ఖచ్చితంగా అంతిమంగా నీకు లాభమే మిగులుస్తుంది అని చెప్పి ఒక మంచి మాట చెప్పారు. చేత స్పష్టంగా చెప్పాలి అంటే, మన భాషలో చెప్పాలంటే, భారతీయ నేపథ్యంలో చెప్పాలంటే, భారతీయ సమాజమే పొదుపు మదుపు సమాజం. ఇతర సమాజాలు నీ దగ్గర 100 ఉంటే దానికి 100 రెట్లో, ఇంకో 200 రెట్లో అప్పులు ఇచ్చే సమాజాలు తప్ప, మనది భారతీయ సమాజంలో రైతు దగ్గర పంట వచ్చి 1,00,000 రూపాయలు ఉంటే వాడు మార్కెట్కి వచ్చి ఒక 25,000 ఫ్రిడ్జో ఇంకోటో ఏసీయో కొనుక్కుంటాడు తప్ప, అప్పు చేసి బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో వాయిదాలు కట్టి వస్తువు కొనుక్కోడు. రైతు పద్ధతి, ఎందుకంటే రైతువారీ వ్యవస్థ మంది కాబట్టి నేను చెప్తున్నా. చేత భారతీయ సమాజం పొదుపు మదుపు సమాజం. అటువంటి పొదుపు మదుపు సమాజంలో వ్యాపార కుటుంబం నుంచి వచ్చి ధైర్యంగా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా, సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా ముందుకొచ్చిన గ్రంథి రామకృష్ణ గారు చెప్పిన సలహాని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించండి. ఆయన ఏమైనా సలహాలు ఇస్తారమ్మా, ప్రైవేట్గా కూడా వెళ్తే తీసుకోండి అని చెప్పి లబ్ధి పొందండి. దీన్ని మంచి ఆయన చెప్పిన వాటి బట్టి దాన్ని నాకు అనిపిస్తున్నది ఏంటంటే, కుదలేకపోవాల్సిన పని లేదు వాళ్ళ పరిస్థితిని బట్టి. రేపు భవిష్యత్తు ఆశావాహంగా ఉంటుంది అని చెప్పి వారు చెప్పిన మాటలకి, వారికి ఇక్కడికి వచ్చేసిన అతిథులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళకి స్వస్తి.